హాయ్ వెల్కమ్ టు బాబు లాక్స్. అందరూ ఎలా ఉన్నారని మేము చాలా బాగున్నామండి. ఇది కొద్దిగా ఓల్డ్ వీడియో, అంటే ఒక 2 years బ్యాక్ వీడియో అండి. ఇది అప్పుడు తీసే కానీ అప్లోడ్ చేయడం కుదరలేదండి. అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని చేసండి. అది సైకిల్ కొని మా సైకిల్ దొక్కుతున్నాండి. అది కొని వాడు ఇప్పుడు 5 years, అది 3 years ఉన్నప్పుడే కొన్నాము. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఉన్నప్పుడు అయితే బాగా తొక్కునేవాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు బాగాలేక పక్కన పడేసాము. చాలా రోజుల తర్వాత తొక్కుతుందని చెప్పి బయట తీసేయండి. అది ఇంటి ముందే కొద్దిగా రోడ్డు అలా ఉంది, మట్టి రోడ్డు. దాంట్లో తొక్కుంటా అటు ఇటు తొక్కుతుంది. అది కొద్దిగా కష్టంగా తొక్కలేకపోతున్నాడు. పెడల్స్ అయితే గట్టిగా ఉన్నాయి, టైట్ టైర్లు కూడా తిరగలేదు, చైను తుప్పట్టి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. దాన్ని అడినా కష్టపడి తొక్కుతున్నాడు. చిన్నగా వాడే ఇబ్బంది పడుతూ తొక్కుతున్నాడు. వస్తున్నా అది రేపు బాగా చేద్దాం సైకిల్. అది లూజ్ ఆయిల్ వేసి అవునా పోతుందిలే, పోతుంది. రేపు ఏం చేద్దాం తల్లి, సైకిల్ రేపు రిపేర్ చేద్దాం. అది చిన్నప్పుడు ఇప్పుడు అది కొన్నది కదా, అది కొద్దిగా ఇది చేద్దాం, ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రీ చేద్దాం అంతా. సైకిల్ బాగా చెప్తానికి వెళ్తున్నా అండి. ఆల్రెడీ మా బాబు వెళ్ళాడు. మా మిస్సెస్ వాళ్ళ స్కూల్ పనిచేసి ఆయమ్మ వాళ్ళది సైకిల్ రిపేర్ చేసి దగ్గర పక్కనే ఉంది, రిపేర్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి చేయించుకోవడానికి వెళ్ళాడు వాళ్ళు మదర్ ఉంటే. వెళ్ళి తీసుకురావాలి. బయట వాటర్ వస్తామని చెప్పేసి లేదు, సైకిల్ షాప్ లేదంట. లేదంట సైకిల్ షాపు, సైకిల్ షాప్ లేదంట. లేదంట. తొక్కు మరి. అதாவது బ్యాలెన్స్ ఆపాడు కదా. రేపు చేపిద్దాం అన్న, షాప్ లేదంట. రేపు చేపిద్దాం, రేపు వెళ్దాం. రేపు వస్తుందా మమ్మీ? వస్తుందా? షాప్ దగ్గరికి వచ్చామండి. చెప్తున్నాను ఎలాగ ఉండాలి, కొద్దిగా సీట్ హైట్ రావాలని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వాళ్ళకి కొద్దిగా టైరు అంటే వీల్స్ ఫ్రీగా తిరగడానికి ఇలాగనే చెప్తున్నాను కొద్దిగా సైకిల్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగ చేయండి, ఇలా చేయండి ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నా వాళ్ళకి. వాళ్ళు సరే సార్ అంటున్నారు, చేస్తాం సార్ అన్నారు. మొత్తం వాళ్ళకి అంటే వివరంగా చెప్పాను. మరి తర్వాత ఇబ్బంది లేకుండా కొద్దిగా సీట్ హైట్ పెంచి కొద్దిగా పెడల్స్కి మా వాడికి అది హ్యాండిల్కి కాలు తగులుతున్నాయి అన్నమాట. అందులో కొద్దిగా పైన కొద్దిగా బెజ్జ పెట్టి హైట్ సీట్ కొద్దిగా హైట్ పెట్టమని చెప్పి చెప్తున్నా వాళ్ళకి. వాళ్ళు చూస్తున్నారు ఎలాగే చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. ఈ విధంగా ఉండాలి. అదొకటి వీల్స్ కూడా ఫ్రీ తిరగట్లేదండి, టైట్గా అంటే చాలా రోజులు అయింది కదా పక్కన పడేసి ఆ చైన్కి అంతా తుప్పు పట్టింది. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా అలా చేయమని చెప్పేసి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతా. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ వెళ్దామని చెప్పిస్తున్నాము. మా బాబా బాల్కి గాలి కొట్టించాలని అడుగుతున్నాడు. అందుకే బాల్ కూడా తీసుకెళ్తున్నాం అక్కడికి. ఇక్కడ ఆడుకోవడానికి బాబాకు కొద్ది గాలి తగ్గిందండి. అది ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి గాలి కొట్టిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్ళి ఒకేసారి ఇంకా సైకిల్ తీసుకుని వద్దామని చెప్పేసి మేము బయలుదేరాము. బాగుందా? ఆయిల్ వేయాలయా? కొద్దిగా ఆయిల్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అయిపోతాం. ఆయిల్ అయిపోతే ఇంకా అయిపోయింది. అతనికి మా బాబు తెస్తే అయిపోయి పడికి ఆయిల్ ఒకటే కూర్చోండి మేడం. లేదు లేదు
చింతల్లి చూడు అట్ట చూడు హ్యాపీనా హ్యాపీ ఫుల్ హ్యాపీగా అంతా నాయిందే ఇంకా బజార్ అంతా పిలిచినా పలకడు షాని కూడా అంతే చేస్తున్నారులే అయ్యా. అయిపోయింది రాళ్ళు పెట్టాలి దానికి ఇది రేట్ ఉంది ఈ పక్కకి ఇది లూజ్ ఉంది మూడు వేసి సార్ ఓకేనా మా ఓడు ఇంట్లో కూర్చున్నాడు సైకిల్ ఇంకా తల్లిగా సైకిల్ బాగుందా బాగా చెప్తున్నా ఒక ఇంట్లో కూర్చున్నాడు ఒక పక్క టీవీ చూసుకుంటా సైకిల్ దొక్కుతున్నాడు అనమాట. బాగుందా ఫ్రీగా పోతున్నాను సైకిల్ ఇప్పుడు ఓకే ఓకే బయట ఇప్పుడు చీకటి పడింది వద్దులే నాన్న చీకటి ఉంది వద్దులే ఇప్పుడు వద్దు ఓకే ఓకే నాకు బాగుంది సైకిల్ ఇప్పుడు బాగా ఇస్తారతో ఇప్పుడు నేను మన ఫెడల్ గట్టిగా తొక్కలేకపోయింది గట్టిగా ఉందని ఫ్రీగా పోతుంది కదా. నేను చూడలేదు బొమ్మలు నువ్వే కదా చూస్తున్నావు బొమ్మలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.